హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జియోథర్మల్ పవర్ ప్లాంట్లో దాని యొక్క టైప్స్ గురించి తెలుసుకుందాం. సో లాస్ట్ వీడియోలో నేను జియోథర్మల్ పవర్ అంటే ఏంటి, ఎలా మనం దీని నుంచి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటాము, ఇవన్నీ చెప్పాను అనమాట. జియోథర్మల్ అంటే ఏంటి, భూమి నుంచి వచ్చే హీట్ అనమాట. సో ఆ హీట్ని యూజ్ చేసుకొని మనం ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటాం కదా. సో దీని గురించి డీటెయిల్గా నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి అది చూడండి కావాలంటే. ఈ జియోథర్మల్ పవర్ ప్లాంట్లో మొత్తం ఎన్ని టైప్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి అనమాట. ఒకటేంటి, డ్రై స్టీమ్ జియోథర్మల్ పవర్ ప్లాంట్, ఇంకోటి ఫ్లాష్ స్టీమ్, ఇంకోటి బైనరీ సైకిల్ జియోథర్మల్ పవర్ ప్లాంట్. మొత్తం 3 టైప్స్ ఉన్నాయి అన్నమాట. ఈరోజు మనం డ్రై స్టీమ్ జియోథర్మల్ పవర్ ప్లాంట్ గురించి తెలుసుకుందాం. డ్రై స్టీమ్ అంటే ఏంటి అంటే, మనం స్టీమ్ని యూజ్ చేసుకొని, భూమి లోపల ఉన్న స్టీమ్ని యూజ్ చేసుకొని మనం ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటాం అన్నమాట. అర్థమైంది కదా. సో ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇది డ్రై స్టీమ్ పవర్ ప్లాంట్ అన్నమాట. దీని కన్స్ట్రక్షన్ అనేది ఇలా ఉంటుంది. సో దీంట్లో ఎక్కువ ఎక్విప్మెంట్స్ అనేవి ఏం యూజ్ చేయమన్నమాట. టర్బైన్ ఒకటి, జనరేటర్ ఒకటి, ఇంకా డ్రిల్లింగ్ పైప్స్ ఉంటాయి కదా, డ్రిల్ చేస్తాం కదా లోపలికి, అవి అనమాట. ఎక్కువ ఎక్విప్మెంట్స్ అనేవి యూజ్ చేయమన్నమాట. మరి దీని నుంచి ఎలా మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకుంటాం? ఎలా అంటే, మనం పైప్ని ఈ లోపలికి డ్రిల్ చేస్తాం కదా, ఎక్కడైతే స్టీమ్ ఉంటుందో అక్కడికి మనం ఏం చేస్తాము, పైప్ని లోపలికి డ్రిల్ చేస్తామన్నమాట. అక్కడ నుంచి మనం స్టీమ్ని తీసుకుంటాం. సో దీన్ని ఏమంటారంటే ప్రొడక్షన్ వెల్ అంటారనమాట. దీని నుంచి మనం స్టీమ్ అనేది తీసుకుంటాం. సో ఈ స్టీమ్ని డైరెక్ట్గా మనం టర్బైన్కి ఇస్తామన్నమాట. సో టర్బైన్కి ఇవ్వటం వల్ల ఏమవుతుంది, టర్బైన్ అనేది రొటేట్ అవుతుంది. సో టర్బైన్ రొటేట్ అవ్వటం వల్ల జనరేటర్ దీనికి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఈ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది. అంటే ఈ జనరేటర్ రొటేట్ అవుతుంది, మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇక్కడ టర్బైన్ దగ్గర స్టీమ్ ఉంటుంది కదా, సో దీన్ని కండెన్స్ చేసి వాటర్ ఫామ్లోకి మార్చి మళ్ళీ తిరిగి లోపలికి ఇంజెక్ట్ చేస్తామన్నమాట. దీన్ని ఇంజెక్షన్ వెల్ అని అంటారనమాట. సో చాలామందికి ఈ స్టీమ్ ఎక్కడి నుంచి వస్తుంది, వీటన్నిటి గురించి డౌట్స్ అనేవి తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే మనం డైరెక్ట్గా స్టీమ్ అనేది లోపల నుంచి ఎలా తీసుకుంటాము కదా. ఎలా అంటే, నేను దీని గురించి లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు భూమికి మొత్తం 4 లేయర్స్ అనుకుందాం. ఇది భూమి సెంటర్ అన్నమాట. దీంట్లో ఇన్నర్ కోర్ ఉంటుంది, అవుటర్ కోర్ ఉంటుంది అనమాట. సో ఇన్నర్ కోర్ దగ్గర ఏంటి అంటే ఎక్కువ మినరల్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, ఈ మినరల్స్ వల్ల న్యూక్లియర్ రియాక్షన్ అనేది జరుగుతుంది. అంటే ఎక్కువ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఈ అవుటర్ లేయర్లో మొత్తం కూడా రాళ్ళు అనేవి ఉంటాయి అన్నమాట, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి అన్నమాట. సో ఈ హీట్ని ఈ రాళ్ళు అనేవి అబ్జర్వ్ చేసుకొని మెల్ట్ అయిపోతాయి. సో వీటిని ఏమంటారంటే మొల్టన్ రాక్స్ అని అంటారనమాట, లేదా మ్యాగ్మా అని అంటారనమాట. అర్థమైంది కదా. దీనిపైన ఏ లేయర్ ఉంటుంది, మెంటల్ ఉంటుంది అనమాట. ఇవి కూడా రాళ్లే అనమాట, ఈ మెంటల్ కూడా. సో ఇవి ఏం చేస్తాయి అంటే, ఈ మ్యాగ్మా అనేది పైకి రాకుండా దాన్ని అలానే ఉంచుతాయి అన్నమాట, ఇలా సెట్ చేసి ఉంచుతాయి అన్నమాట. ఈ మెంటల్ దాటి ఈ మ్యాగ్మా అనేది పైకి రాదు. సో ఈ మెంటల్ పైన ఇంకొక లేయర్ ఏంటి అంటే క్రస్ట్ అనమాట. అర్థమైంది కదా. సో భూమి ఈ పైనుండే లేయర్ ఏంటిది, క్రస్ట్ అనమాట. సో ఇదేంటంటే ఒక పజిల్ లాగా ఉంటుందన్నమాట. ఈ క్రస్ట్ అనేది ఎప్పుడు మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఎప్పుడైతే స్పీడ్గా మూవ్ అవుతూ ఉంటుందో, దీనివల్ల ఏమవుతుంది అంటే, ఈ మెంటల్ దగ్గర ఈ రాళ్ల మధ్యలో చిన్న గ్యాప్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఎప్పుడైతే గ్యాప్స్ అనేవి వస్తాయో, ఈ మ్యాగ్మా అనేది ఇదేంటి మొత్తం హీట్ని అబ్జర్వ్ చేసుకొని మెల్ట్ అయ్యి ఉంటుంది కదా. సో ఇది తేలిగ్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనకి అక్కడ స్పేస్ అనేది వస్తుందో, ఈ మ్యాగ్మా అనేది పైకి వస్తుంది. పైకి వచ్చి ఇక్కడ భూమి ఉంది కదా, దీని సర్ఫేస్ దగ్గర కింద సెట్ అయ్యి ఇలా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే దీని కాంటాక్ట్లోకి వాటర్ అనేది వస్తుందో, ఆ వాటర్ అనేది హీట్ అయిపోతుంది. వాటర్ హీట్ అవటం వల్ల ఏమవుతుంది, అక్కడ స్టీమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో మనం ఏం చేస్తామో అంటే, కదా స్టీమ్ ఏ ప్లేస్లో అయితే ఉందో ఆ ప్లేస్ వరకు మనం ఏం చేస్తామంటే డ్రిల్ చేస్తామన్నమాట. డ్రిల్ చేసి ఆ స్టీమ్ని తీసుకుంటాం అనమాట. అర్థమైంది కదా. ఆ స్టీమ్ని డైరెక్ట్గా టర్బైన్కి ఇచ్చేస్తాం. ఆ టర్బైన్ రొటేట్ అవుతుంది, దానివల్ల జనరేటర్ రొటేట్ అవుతుంది, మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇది ప్రాసెస్. అర్థమైంది కదా. సో ఇప్పుడు అడ్వాంటేజెస్ ఏంటి,
దీనివల్ల అడ్వాంటేజెస్ ఫస్ట్ వచ్చేసి సింపుల్ డిజైన్, మనకి తక్కువ పార్ట్సే ఉంటాయి, డిజైన్ కూడా సింపుల్గా ఉంటుంది, కష్టంగా ఉండదు అనమాట. ఇంకోటి ఏంటంటే హై ఎఫిషియెంట్ ఇన్ ద రైట్ కండిషన్స్. ఇంకోటి ఏంటి లోయర్ ఆపరేషనల్ కాస్ట్ అండ్ ఎమిషన్స్. దీనివల్ల ఏమవుతుంది, ఆపరేషనల్ కాస్ట్ కూడా తగ్గుతుంది అనమాట. ఇంకా ఫ్లూ గ్యాసెస్ ఇలాంటివి తక్కువ ఎమిట్ అవుతాయి అన్నమాట. అర్థమైంది కదా. సో ఇవి అడ్వాంటేజెస్ అనమాట. మరి డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది వరల్డ్లో కొన్ని ప్లేసెసే ఉన్నాయి అన్నమాట. ఈ డ్రై స్టీమ్ ఫీల్డ్స్ అనేవి కొన్ని ప్లేసెసే ఉన్నాయి, అది డిసడ్వాంటేజెస్. ఇంకోటి ఏంటంటే స్టీమ్ వల్ల, ఈ స్టీమ్ డైరెక్ట్గా మనం టర్బైన్కి ఇస్తాం కదా లోపల నుంచి తీసుకొని. సో దీంతోపాటు కొన్నిసార్లు కొరోసివ్ గ్యాసెస్ లైక్ హైడ్రోజన్ సల్ఫైడ్, ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి గ్యాసెస్ అనేవి స్టీమ్తో పాటు వస్తాయి అన్నమాట. అర్థమైంది కదా. సో ఇవి డిసడ్వాంటేజెస్ అనమాట. ఇంకోటి ఏంటంటే మనం డైరెక్ట్గా తీసుకుంటున్నాం కాబట్టి హై మినరల్ కంటెంట్ అనేది ఉంటుంది, దీనివల్ల ఎక్విప్మెంట్స్ అనేవి త్వరగా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. ఈ డిసడ్వాంటేజెస్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇప్పుడు మనం డ్రై స్టీమ్ జియోథర్మల్ పవర్ ప్లాంట్ గురించి తెలుసుకున్నాం, దాని యొక్క అడ్వాంటేజెస్ ఇంకా డిసడ్వాంటేజెస్ కూడా తెలుసుకున్నాం అనమాట. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.